హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ ఇంగ్లీష్ హబ్. నా పేరు విజయలక్ష్మి గన్నవరపు. ఈ ఛానల్ ద్వారా ఇంగ్లీష్కి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ కొన్ని తీసుకొని కొన్ని సెషన్స్గా చేయాలనుకుంటున్నాము. అంటే ముందుగా ఒక 4-5 సెషన్స్ జనరల్గా ఉంటాయి. జనరల్గా ఇంగ్లీషు జనరల్ ఫీచర్స్ కానీ దాని ఇంపార్టెన్స్ కానీ ఇలాంటివన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఇంకా సెపరేట్ సెషన్స్ ప్రొనౌన్సియేషన్, గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్ వీటి మీద కూడా ఉంటాయి. సో ఐ కీప్ వాచింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంగ్లీషే ఎందుకు మనం తీసుకుంటున్నాం అనేది ఒక్క నిమిషం మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే బీయింగ్ తెలుగు పీపుల్, మన మాతృభాష అని ఎంత చెప్పుకున్నా కూడా మనం మాట్లాడే భాషలో తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఎన్నో ఇంగ్లీష్ పదాలు దొల్లుతూ ఉంటాయి. అది మీకు అందరికీ తెలుసు. కాకపోతే అసలు దాని తెలుగు పదాలు కూడా కొంతమందికి తెలియదు. కొన్ని పదాలకి తెలుగులో ఏమంటాం అనేది కూడా అసలు తెలియని పరిస్థితిలో ఈ జనరేషన్లో పిల్లలు అయితే చాలామంది ఉన్నారు. పెద్దవాళ్ళకి తెలుసు కానీ చిన్నపిల్లలకు తెలియదు. అంటే పెద్దవాళ్ళకి తెలిసినా మనం వాడటం లేదు, చిన్నపిల్లలకు తెలియక వాడటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ అనే వర్డ్ చూడండి. ఫ్యాన్ యాక్చువల్గా అది ఇంగ్లీష్ వర్డ్, బట్ దాని తెలుగు పదం పంఖ. ఎంతమందికి తెలిసి పంఖ అనేది తెలియదు. మా చిన్నప్పుడు ఎప్పుడో వాడేవారేమో, నాకు గుర్తుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు అసలు వాడుకలో లేదు. అలాగే ఫోన్కి చరవాణి అందరికీ తెలుసు, కానీ ఎవరు కూడా వాడుక భాషలో ఈ ఫోన్ అనే వాడతాం కానీ చరవాణిని వాడటం లేదు. ఇంతగా ఇంగ్లీషు మన జీవితంలో, మన రోజు వాడే భాషలో, నిత్య జీవితంలో కలిసిపోయింది. అయినప్పటికీ ఇక్కడ ఐరనీ ఏంటంటే ఎంత వాడుతున్నా మనకి ఇంగ్లీష్ టఫ్గానే అనిపిస్తుంది. పిల్లల్ని అడగడం, అమ్మో ఇంగ్లీష్ గ్రామర్ చాలా కష్టం అంటారు. అలాగే ఇంగ్లీష్లో చక్కగా మంచి మార్క్స్ వచ్చి పాస్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే దానికి కొంచెం టఫ్గా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫ్లూయెన్సీ ఉండడం వల్ల, ఫ్లూయెన్సీ లేకపోవడం వల్ల దానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఈ ఇంగ్లీష్ అనేది ప్రతి చోట మనకు అవసరమే. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ టీచర్స్, నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్, నాట్ ఓన్లీ ఫర్ బిజినెస్ పీపుల్, ఇట్స్ ఆల్సో నీడెడ్ బై హౌస్ వైఫ్స్ కూడా కావాలి. ఎందుకంటే బయటికి వెళ్తే చాలామందికి చాలా ప్రాంతాల్లో ఇంగ్లీష్ అవసరం ఉంటుంది. ఇది మళ్ళీ వేరొక క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఎక్కడెక్కడ ఎలాంటి ఇంగ్లీష్ కావాలి, దాన్ని ఎలా వాడాలనేది మనం వేరే సెషన్స్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఏం తెలుసుకుందాం అంటే అసలు ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇంతలా మనం ఇంగ్లీష్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది మనం చూద్దాం. ఎస్పెషల్లీ మన ఇండియన్ కాంటెక్స్లో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ థర్డ్ లాంగ్వేజ్. ఓకే, సెకండ్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి, ఫస్ట్ లాంగ్వేజ్ మన మదర్ టంగ్ ఏదైతే అది ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్, హిందీ ఉంటుంది. థర్డ్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్. సో ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి లెవెల్లో కూడా ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఒక పేపర్ ఉంటుంది. సో లెట్ us know వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద లింక్ లాంగ్వేజ్. ఈ పేరులోనే ఉంది లింక్ లాంగ్వేజ్ అంటే. దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనెక్ట్స్ ఆల్ ఇండియన్స్ who belong to different states. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు భాష ఎంతవరకు మనకి పనికొస్తుంది, మన స్టేట్లో ఉన్నంత వరకే. తమిళనాడు వెళ్ళినా తెలుగు పనికిరాదు, వెస్ట్ బెంగాల్ వెళ్ళినా తెలుగు పనికిరాదు. ఇంకా కొంతవరకు హిందీ వస్తే కొన్ని ప్రాంతాల్లో పనిచేస్తుంది. కానీ సౌత్ సైడ్, ఇప్పుడు నేనన్నా తమిళనాడు కానీ కర్ణాటక కానీ వెళ్తే అక్కడ హిందీ కూడా పనిచేయదు. ఇలాగా మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకు వెళ్తే మన భాష కుదరదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇది లింక్ చేస్తుంది. బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ అదర్ స్టేట్స్ విత్ ఇన్ ఇండియా. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ లింక్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ ఈస్ గ్లోబల్ కమ్యూనికేషన్. నాట్ ఓన్లీ లింక్ లాంగ్వేజ్ విత్ ఇన్ అవర్ కంట్రీ, బట్ ఇట్ ఈస్ ఆల్సో గ్లోబల్ లాంగ్వేజ్ కనెక్టింగ్ పీపుల్ విత్ దోస్ హూ ఆర్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. దీనికి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది, గ్లోబల్ ఇంపార్టెన్స్ కూడా. ఇండియా ఈరోజు మనం పిల్లల్ని చూస్తున్న ఈ జనరేషన్లో ఎవరు కూడా మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసేవాళ్ళు కానీ, ఐటీ సెక్టర్లో ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా ఇండియాలో పనిచేస్తూ కొంతకాలం టెంపరీగా వెళదాం అనుకునే ఒక యాంబిషన్తోనే అందరూ పనిచేస్తున్నారు. అలా వెళ్ళాలంటే బేసిక్గా
ఈ స్కిల్ అనేది ఖచ్చితంగా కావాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలి. ఇంగ్లీష్ రాకపోతే అందులో వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోతే వాళ్ళు వెళ్ళలేరు. కాబట్టి ఈ గ్లోబల్ కమ్యూనికేషన్కి ఇంగ్లీష్ అనేది చాలా చాలా అవసరం. నెక్స్ట్ కెరియర్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడే అనుకున్నాం మల్టీనేషనల్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఈరోజు ఈ రెండు సెక్టార్లో ఉన్న ప్రైవేట్ జాబ్స్లోనే ఎక్కువ మంది వెళుతున్నారు. వీళ్ళు ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీస్ అక్కడ ఎక్కడో విదేశాల్లో వాళ్ళ హెడ్ ఆఫీస్ నుండి మన ఇండియాలో బ్రాంచెస్ పెట్టుకుని ఇక్కడ వాళ్ళని రిక్రూట్ చేసుకుని పనిచేస్తూ ఉంటారు. మరి అందులో అపాయింట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ క్లయింట్స్తో కానీ వాళ్ళ కౌంటర్ పార్ట్స్తో కానీ వాళ్ళ కొలీగ్స్తో కానీ ప్రతినిత్యం కమ్యూనికేట్ చేయవలసి ఉంటుంది. అలా చేయగలిగిన వాళ్ళనే అందులోకి తీసుకోగలుగుతారు. ఆ ఇంగ్లీష్ వచ్చినప్పుడు మాత్రమే అడ్వాన్స్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కెరియర్ అడ్వాన్స్మెంట్ ఫర్ ఎనీ మెరిటోరియస్ ఆర్ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్. దెన్ బిజినెస్. ఇన్ ద సేమ్ వే బిజినెస్ కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ చైన్ షాప్స్ ఉంటున్నాయి. ఇప్పుడు మనకి ఐకియా వైజాగ్లో ఉంది ఐకియా షాప్. అలాగే ఆ మధ్య అంతా కూడా అనుకున్నారు వాల్మార్ట్ కూడా వస్తుందని. ఐకియా అనేది కూడా వరల్డ్ వైడ్గా ఐకియా అనేది చైన్ షాప్స్. ఈ బిజినెస్ కావాలంటే అన్ని దేశాల్లో ఉన్న ఎంప్లాయీస్ని కనెక్ట్ చేసేది అగైన్ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే. సో ఇంటర్నేషనల్ లెవెల్లో లేదా నేషనల్ లెవెల్లో బిజినెస్ చేయాలన్నా కూడా ఈ ఇంగ్లీష్ అనేది చాలా చాలా అవసరం. దెన్ సోషల్ మొబిలిటీ. ఇంతవరకు మనం బిజినెస్ పీపుల్ అని లేదా కెరియర్ అడ్వాన్స్మెంట్ కోసం ఉన్న క్యాండిడేట్స్ గురించి మాట్లాడాం. ఇక్కడ సోషల్ మొబిలిటీ అనేది ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ఎవ్రీ అదర్ ఇండివిజువల్. సోషల్ మొబిలిటీ అనేది ఎవరైనా వెళ్ళొచ్చు, స్టూడెంట్స్ వెళ్ళొచ్చు, టీచర్స్ వెళ్ళొచ్చు, ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళైనా వెళ్ళొచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు వెళ్ళొచ్చు, హౌస్ వైఫ్స్ కూడా వెళ్ళొచ్చు, అదర్ స్టేట్స్కి కానీ అదర్ కంట్రీస్కి కానీ. ఇప్పుడు పిల్లలు అక్కడ ఉంటారు, పేరెంట్స్ వెళ్తారు అనుకోండి విదేశాలు వెళ్ళినప్పుడు, మరి వీళ్ళకి బేసిక్గా ఇంగ్లీష్ వచ్చి తీరాలి. ఆ మాత్రం ఈ మాత్రం ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళు రానివ్వరు. అంచేత బేసిక్ ఇంగ్లీష్ అనేది కూడా అవసరం. అది లేకపోతే ఈ మొబిలిటీ అనేది చాలా కష్టం. మొబిలిటీ బియాండ్ ద కంట్రీ ఆర్ బియాండ్ ద స్టేట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ యూ నో ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇఫ్ యూ కెన్ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. సో దట్ ఈస్ వై సోషల్ మొబిలిటీ కోసం కూడా ఇంగ్లీష్ అనేది చాలా చాలా అవసరం. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఇంక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కొన్ని కోర్సెస్ మనకి మదర్ టంగ్ మీడియంలో కూడా ఉంటాయి. అప్ టు పీజీ కూడా ఇప్పుడు ఎంఏ ఎంఎస్సి కూడా మనకి తెలుగు మీడియంలో ఉన్నాను, గతంలో ఉండేవి కాదు. కానీ ఇంకా ముందుకెళ్తే ఫర్దర్గా వెళ్తే కోర్సెస్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఈ పీజీ లెవెల్లో కూడా నిజానికి వాళ్ళు కోర్స్ మెటీరియల్ తెలుగులో ఇచ్చినప్పటికీ ఎనీ రిఫరెన్స్ మెటీరియల్ లైబ్రరీకి వెళ్తే మనకి ఇంగ్లీష్లోనే దొరుకుతుంది. ఇంగ్లీష్ కాదు నాకు తెలుగులోనే కావాలంటే రిసోర్సెస్ చాలా చాలా లిమిటెడ్ అయిపోతాయి. కాబట్టి అన్లిమిటెడ్ రిసోర్స్ ఎక్కడుంది అంటే ఇంగ్లీష్లోనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా మన దేశంలో ఏ లైబ్రరీకి వెళ్ళినా విదేశాలలో ఏ లైబ్రరీకి వెళ్ళినా కూడా దొరికే బుక్స్ అన్నీ కూడా మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో అయితే వాస్ట్ రిసోర్సెస్ ఉంటాయి. సో ఆ ఇంగ్లీష్ రావడం వల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ తాలూకా హొరైజన్ కూడా చాలా వైడన్ అవుతుంది. దెన్ ఇంకా టెక్నాలజీ విషయానికి వస్తే ఈరోజు వితౌట్ టెక్నాలజీ నో లైఫ్ అండ్ నో జాబ్. ఎవరు కూడా ఈ మొబైల్ ఫోన్ లేకుండా ఏ ఉద్యోగాలు నడవట్లే. ఎందుకంటే ఎస్ఎంఎస్ల ద్వారానే పనులన్నీ అవుతున్నాయి. జూమ్ మీటింగ్లు వీటిల్లోనే కాన్ఫరెన్సెస్ కానీ కమ్యూనికేషన్ కానీ టాప్ టు బాటమ్ అందరూ ఎంప్లాయీస్ అందరు అఫీషియల్స్ కూడా మీటింగ్లు కాన్ఫరెన్స్లు అలాగే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఈ టెక్నాలజీ ద్వారానే జరుగుతున్నాయి. ప్రతి దానికి ఒక యాప్ డిజైన్ చేస్తున్నారు. అన్నిటికీ కూడా యాప్ ద్వారానే కంప్లీట్ మానిటరింగ్ అనేది ఆల్ లెవెల్స్లో కూడా జరుగుతుంది. మరి వీటన్నిటికీ కూడా బేస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ బాగుంటేనే ఈ యాప్లో నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళడం కానీ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడం కానీ మినిట్స్ రికార్డ్ చేసుకోవడం కానీ డాక్యుమెంటేషన్ కానీ అలాగే ఈ ల్యాప్టాప్స్ మరి పీసీలు ఇవన్నీ కూడా మనకి టెక్నాలజీలో వాడే భాష ఇంగ్లీష్. ఇంగ్లీష్ వస్తేనే టైప్ చేయడం వచ్చినంత మాత్రాన వాళ్ళకి రాదు. ఇంగ్లీష్ కూడా వస్తేనే అది వాళ్ళు
ఒక మీనింగ్ఫుల్ డాక్యుమెంట్ అనేది, మీనింగ్ఫుల్ లెటర్ అనేది ఏదైనా చేయగలుగుతారు. సో ఫర్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఆల్సో ఇంగ్లీష్ ఈజ్ నీడెడ్. ఇంగ్లీష్ వస్తే టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, టెక్నాలజీ వస్తే ఇంగ్లీష్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దెన్ గ్యాదరింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు మనకి మన చదువుకునే సబ్జెక్టే కాదు, మనకు ఉద్యోగానికి అవసరమైన సబ్జెక్టే కాదు, ఈ రోజుల్లో ప్రతిదీ కూడా మనం గూగుల్ సెర్చ్ చేసుకుంటున్నాం. ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కావాలి, అసలు ఆ కోర్స్ అంటే ఏంటి బేసిక్గా ముందు తెలుసుకోవాలంటే మనం గూగుల్ సెర్చ్కి వెళ్ళిపోతాం, లేదా యూట్యూబ్ వీడియోలు చూస్తాం. ఒక కొత్త వంటకం చేయాలి, ఒక షెఫ్ అప్లోడ్ చేసిన వీడియోలు చూస్తాం. నిట్టింగ్ నేర్చుకోవాలి, అది ఎలా వీడియోలు చూస్తాం. అయితే వీడియోలో వాళ్ళు వాడే లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు, కానీ మనం బ్రౌజ్ చేయాలన్నా, దాని గురించి కొంత చదవాలన్నా, కొంత హిస్టరీ, ఒక లిటరేచర్ తెలుసుకోవాలన్నా దానిలో ఏంటంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది. తెలుగు ఆప్షన్ మనం ఇస్తే ఉంటుంది, కానీ తెలుగులో ఉండే వొకాబులరీ, లిమిటెడ్ వొకాబులరీతోనే మనకు ఆ లిటరేచర్ దొరుకుతుంది. అది ఇంగ్లీష్ అనే ఆప్షన్కి వెళ్ళాం అనుకోండి, మనకి చాలా ఆర్టికల్స్, చాలా వెబ్సైట్స్లో మనకి అన్నీ కూడా దొరుకుతాయి. కాబట్టి ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది కాబట్టి మనం ఈరోజు అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు, మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా రిటర్న్ ఎగ్జామ్స్లో చక్కగా మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు, టాప్లో ఉంటున్నారు. కానీ ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేటప్పటికి ఫెయిల్ అవుతున్నారు. నేను చూశాను కొంతమంది క్యాండిడేట్స్ని. అంటే ఖచ్చితంగా వీళ్ళు సెలెక్ట్ అవుతారు అని కాలేజీలో అందరూ అనుకున్నారు. ఇట్స్ రియల్ ఇన్సిడెంట్. కానీ రిజల్ట్కి వచ్చేటప్పటికి అమ్మాయి సెలెక్ట్ కాలే, ఓన్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్. సో ఇలాగా ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది స్పోకెన్ నాలెడ్జ్ ఉండాలి, స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి, నెక్స్ట్ రిటర్న్ ఇంగ్లీష్ ఉండాలి, అలాగే లిసనింగ్ ఉండాలి, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ కూడా ఉండాలి. ఈ 4 స్కిల్స్ సమ్మిళితం అయితేనే ఒక లాంగ్వేజ్ అనేది మనకు వస్తుంది. ఇది ఆటోమేటిక్గా తెలుగులో అయితే ఖచ్చితంగా పుట్టిన దగ్గర నుంచి ఏదో ఒక సౌండ్స్, చుట్టుపక్కల వినబడే సౌండ్స్ వింటూ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, ఆ సౌండ్స్ని పికప్ చేస్తారు, ఆ సౌండ్స్ అలా వర్డ్స్ అవుతాయి, వర్డ్స్ అలా సెంటెన్సెస్ అవుతాయి. అలాగా ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ టు యాక్వైర్ మదర్ టంగ్. బట్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి అలాంటి ఎక్స్పోజర్ ఉండదు. కాబట్టి మనం ఆ ఎక్స్పోజర్ని క్రియేట్ చేసుకుంటూ అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని కూడా నేర్చుకుంటూ ఇంగ్లీష్ని నేర్చుకోవాలని, మీరందరూ కూడా తప్పకుండా ఈ క్లాసెస్ని ఉపయోగించుకుంటూ ఇంగ్లీష్లో అడ్వాన్స్ అవ్వాలని, అండ్ యూ షుడ్ బి వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యువర్ సెల్ఫ్స్. కీప్ వాచింగ్. అలాగే ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాము. దయచేసి మీరు మీ కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఏంటి కావాలనేది. అలాగే మీరు ఏ ఊరు నుంచి ఏ ఊరు అనేది కూడా ఒకసారి మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్గా అక్కడ మీకు కావాల్సిన నీడ్ కూడా పెడితే ఆ నీడ్ని బట్టి మేము ఫర్దర్గా కోర్సెస్ డిజైన్ చేయడానికి కూడా ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ.